నమస్తే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. టుడే వీడియో ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి. దీని తయారీ విధానం, దీంట్లో ఉండే ప్రయోజనాలు. అంతేకాదండి, ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి ఇడ్లీ దోశలోకే కాదండి, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో ఉండే ప్రయోజనాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది, మీకు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని, హాఫ్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటున్నానండి. మనకి చిటపటలాడుతూ ఉండి లోపల ఉన్న వైట్ సీడ్ బయటికి వస్తుంది అంటే మనకి వేగుతున్నట్లండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ మాడేటట్టు వేయించుకోకూడదు. సో అలా వేయించుకుంటే కారపొడి చేదొస్తుందండి. అందుకోసమే నేను చెప్తున్నా, మనకి చిటపటలాడుతూ వైట్ సీడ్ బయటికి కనపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో ఫ్లాక్స్ సీడ్స్ని డైరెక్ట్గా మనం తీసుకోలేం కాబట్టి కారపొడి లేకుంటే లడ్డు రూపంలో తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి డైలీ మన బాడీలోకి ఒక 2 స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ ఏదో ఒక రూపంలో తీసుకున్నట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. సో మేధస్సు అంటే బ్రెయిన్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుందండి. అంటే బ్రెయిన్ అనేది మనకి మంచి జ్ఞాపకశక్తిని ఇస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి అనేది జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, కడుపు మంటతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మంచి నివారణ అని చెప్పొచ్చండి. ఈ అవిసె గింజల కారపొడి తీసుకోవడం వల్ల హెల్దీ ఎయిర్ అండ్ స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అండి. చూడండి ఫ్రెండ్స్, అవిసె గింజలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను మినపగుండ్లు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు తీసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించేసుకుంటాను. సో మనం ఇక్కడ మినపగుండ్లు బదులు మినప్పప్పు, పొట్టుపప్పు ఉంటుంది కదా, అది తీసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు. సో ఇవి లైట్గా వేగిన తర్వాత పచ్చిపప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు, నెక్స్ట్ ధనియాలు ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలండి. అసలు స్మెల్ కూడా వస్తుంది, వేగిన స్మెల్. ఈ పప్పులు వేయించుకోవటంలోనే కారపొడి టేస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి, ఒక 2 స్పూన్లు. సో ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం వేయించేసేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ రోజుకి 2 స్పూన్లు మనం తింటే మన బాడీలోకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయంటండి. అలా ఉండటం వల్లే మనకి హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోతాయంట. అవిసె గింజలకి కావాల్సిన దినుసులన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఎండుమిర్చి ఒక 8 to 10 తీసుకోవచ్చండి. సో నేనైతే ఒక 8 తీసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుంది. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకున్నానండి. దీనిలో కరివేపాకు ఒక గుప్పెడంత తీసుకున్నాను. తీసుకొని బాగా వాష్ చేసేసి డ్రై చేసి ఇందులో వేసేసుకొని వేయించేసుకుంటున్నానండి. సో ఇవన్నీ చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా మనకి చల్లారాయి కదా. సో ఈ ప్లేట్లో ఉన్నవన్నీ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేయించేసుకున్నాం కదా, ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని తగినంత రాళ్ళుప్పు వేసేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో నేను ఒకసారి బ్లెండ్ చేసి తీసాను, చూసారు కదా. మనకి టిఫిన్స్లలోకి అయితే కొంచెం బరసగా పట్టేసుకోవాలి, వెజిటేబుల్స్లలోకి అయితే మెత్తగా పట్టుకుంటే బాగుంటుందండి. సో నేనైతే మెత్తగానే పట్టుకుంటాను, టిఫిన్స్లలోకి యూజ్ చేసుకుంటాను, వెజిటేబుల్లోకి యూజ్ చేసుకుంటానండి. సో నెక్స్ట్ నేను ఒక 5 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటాను.
ఫైనల్లీ అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. సో ఇడ్లీ, దోస, రైస్లోకి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి ఆరోగ్యవంతమైన హెల్దీ బాడీతో పాటు హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ స్కిన్ ఉంటుందండి. సో చాలామంది ఈ విధంగా తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు లడ్డు కూడా తినొచ్చండి. సో లడ్డు కూడా ఇష్టపడకపోతే ఒకవేళ మీరు ఏదైనా వెజిటేబుల్స్ చేసుకున్నట్లయితే ఆ కర్రీలోకి 1 స్పూన్ వేసుకున్నారంటే మంచి హెల్దీగా ఉంటారండి. సో బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. అంతేకాదండి అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ యూస్ఫుల్ అని చెప్పొచ్చండి. సో మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ అవిసె గింజల లడ్డు అనేది మంచి టిప్ అని చెప్పొచ్చండి. సూపర్గా వర్కౌట్ అవుతుంది. మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ కారపొడి ఏదైనా టిఫిన్లోకి వేసుకొని తిన్నట్లయితే ఆకలి అనేది అసలు ఉండదండి. సో అన్ని రకాలుగా మనకి ఈ అవిసె గింజలు అనేవి యూజ్ అవుతాయి. టోటల్గా మన బాడీ మొత్తానికి ఆరోగ్యవంతమైన లైఫ్ని అయితే ఇవ్వగలుగుతుందండి. సో అవిసె గింజల కారపొడి తీసుకోవటం వల్ల మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. అవిసె గింజల జెల్లుతో ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ వీడియో చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మంచి యూస్ఫుల్ అయితే అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, అవిసె గింజల కారపొడి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అండ్ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.